యోబు 38వ అధ్యాయము. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చారు. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొను. నేను నీకు ప్రశ్న వేదను, నీవు దానిని నాకు తెలియజెప్పు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగిన ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో నుండకుండా దులిపివేయునట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును గెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పు నొందును. విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడను. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును. వారెత్తిన బాహువు విరుగగొట్టబడను. సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రం అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములు నీకు తెరవబడినా మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీ వెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసి ఉన్నది గదా. నీవు బహు వృద్ధుడవు. నీవు అప్పటికి పుట్టి ఉంటివి. నీవు హిమం యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడ నుండి వచ్చి భూమి మీద నఖముఖములను వ్యాపించను? నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును పాడైన ఎడారిని తృప్తిపరచుటకును లేతగడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షములకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భములో నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? జలములు రాతివలే గడ్డకట్టును. అగాధ జలముల ముఖము గట్టిపరచబడను. కృత్తికా నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉప నక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశమండలపు కట్టడలను నీ వెరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలువెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరంద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదై పారునట్లును మంటి పెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో
పండుకొనున్నప్పుడు తమ గుహలలో పొంచి ఉండునప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడేవాడు? యోబు 39వ అధ్యాయము. అడవిలోని కొండమేకలు ఈను కాలము నీకు తెలియనా? లేళ్ళు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా? అవి మోయు మాసములను నీవు లెక్క పెట్టగలవా? అవి ఈను కాలము ఎరుగుదవా? అవి వంగి తమ పిల్లలను కనును, తమ పిల్లలను వేయును. వాటి పిల్లలు పుష్టి కలిగి ఎడారులో పెరుగును, దాని తల్లులను విడిచిపోయి వాటి యొద్దకు తిరిగి రావు. అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడేవాడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడేవాడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను, ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును, తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేతభూమి, ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెతుకుకొనును. గురుపోతు నీకు లోబడుటకు సమ్మతించునా? అది నీ శాలలో నిలుచునా? పగ్గము వేసి గురుపోతును నాగటి చాలులో కట్టగలవా? అది నీ చేత తోలబడి లోయలను చదరము చేయునా? దాని బలము గొప్పదని దాని నమ్ముదువా? దానికి నీ పని అప్పగించదవా? అది నీ ధాన్యమును ఇంటికి తెచ్చి నీ కళమందున్న ధాన్యమును కూర్చునని దాని నమ్ముదువా? నిప్పు కోడి సంతోషము చేత రెక్కలను ఆడించను, రెక్కలను వెంట్రుకలను దానికున్నందున అది వాత్సల్యము కలదిగా నున్నదా? లేదు సుమి. అది నేలను దాని గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును. దేని పాదమైన వాటిని త్రొక్కవచ్చునని అయినను, అడవి జంతువు వాటిని చితక ద్రొక్కువచ్చునని అయినను అనుకొనకే ఉన్నది. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడల అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు. దేవుడు దానిని తెరువులేనిదిగా చేసెను, ఆయన దానికి వివేచన శక్తిని అనుగ్రహించి ఉండలేదు. అది లేచినప్పుడు గుర్రమును దాని రౌతును తిరస్కరించను. గుర్రమునకు నీవు బలము నిచ్చితివా? జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా? మిడత వలె అది గొంతులు వేయునట్లు చేదువా? దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండును. ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. అంబుల పొదియు తళతళలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. డేగ నీ జ్ఞానం చేతనే ఎగురునా? అది నీ ఆజ్ఞ వల్లనే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా? పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనునా? అది రాతి కొండ మీద నివసించను, కొండ పేటు మీదను ఎవరూ ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనను. అక్కడ నుండియే తన ఎరను వెదకును. దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు ఎక్కడ నుందురో అక్కడనే అది యుండును. యోబు 40వ అధ్యాయము. మరియు యెహోవా యోబునకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఆక్షేపణలు చేజుచువాడు సర్వశక్తుడగు దేవునితో వాదింపవచ్చునా? దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందను. ఒకమారు మాట్లాడి తిని నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడి తిని ఇకను పలుకను. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చెను. పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకొను. నేను నీకు ప్రశ్న వేసేదను, నీవు ప్రత్యుత్తరమిమ్ము. నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసేదవా?
నిర్దోషమని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదవా? దేవునికి కలిగిన బాహుబలము నీకు కలదా? ఆయన ఊరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్జింపగలవా? ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకొను, గౌరవ ప్రభావములను ధరించుకొను. నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించము. గర్విష్ఠులైన వారినందరినీ చూచి వారిని కృంగజేయుము. గర్విష్ఠులైన వారిని చూచి వారిని అణగగొట్టుము. దుష్టులు ఎక్కడనున్నను వారిని అక్కడనే అణగదొరుక్కుము. కనబడకుండా వారిని అందరినీ బూడిదలో పాతిపెట్టుము, సమాధిలో వారిని బంధింపుము. అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకొనిదను. నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి ఉన్నావు గదా. ఎద్దు వలె అది గడ్డిమేరు. దాని శక్తి దాని నడుములో ఉన్నది, దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది. దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దాని తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి. దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి. దాని ప్రక్కటెముకలు ఇనుప కమ్ముల వలె ఉన్నవి. అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది. దాని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చెను. పర్వతములలో దానికి మేత మొలచును. అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును. తామర చెట్ల క్రిందను జమ్ముగడ్డి మరుగునను పరలోను అది పండుకొనును. తామర చెట్ల నీడను అది ఆశ్రయించను. నదిలోని నిరవంజి చెట్లు దాని చుట్టుకొని ఉండను. నదీ ప్రవాహం పొంగి పొర్లినను అది భయపడదు. యొర్దాను వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొద్దకు వచ్చినను అది ధైర్యము విడువదు. అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకొనగలరా? ఉరియోగ్య దాని ముక్కునకు సూత్రము వేయగలరా? యోబు 41వ అధ్యాయం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడి వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడిదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాన్ని కట్టివేసేదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చేయి వేసి చూడుము. దాంతో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొనిన ఎడల నీవు మరలా అలాగున చేయకుందు. దాన్ని చూచినప్పుడు మనుషులు దానిని వశపరుచుకొందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనను గుండెలు అవిసిపోవును గదా. దాని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చనా? ఆకాశ వైశాలమంతటి క్రిందనున్నదంతయు నాదే కదా. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండును. ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖద్వారములను తెరవగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరినూ తీయలేని ముద్ర చేత అవి సంతనం చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జ్వరనేరదు. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి. భేదింప సఖ్యము కాకుండా అవి ఒకదానితోనొకటి కలుసుకొని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పవలే నున్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచినట్లు దాని నాసికారంధ్రములలో నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరు. దాని మెడ బలమునకు స్థానము, భయము దాని ఎదుట తాండవమాడుచుండెను. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది.
అది దాని ఒంటిని గట్టిగా అంటి ఉన్నది, అది ఊడి రాదు. దాని గుండె రాతి వలె గట్టిగా నున్నది, అది తిరుగటి క్రింది దిమ్మంత కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుతురు, అధిక భయము చేత వారు మైమరుతురు. దాని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈటెలైనను బాణములైనను పంట్ర కోలలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారదోల జాలదు, వడిసల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడను, అది వడిగా పోచుండు ఈటెను చూచి నవ్వును. దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి, అది బురద మీద నురిపిడి కొయ్యవంటి తన దేహమును పరుచుకొను. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగజేయును, సముద్రమును తైలము వలె చేయను. అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపజేయను. చూచిన వారికి సముద్రము నెరచిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిదేదియూ లేదు. అది గొప్ప వాటన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. యోబు 42వ అధ్యాయము. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను: నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి విడవడు. అలాగున వివేచన లేని వాడైన నేను ఏమియూ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నేను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పు. వినికిడి చేత నన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగూ సెలవిచ్చాను: నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. మీ అవివేకమును బట్టి మిమ్మను శిక్షింపక యుడినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. తేమానీయుడైన ఎలీఫజును, షూహీయుడైన బిల్దదును, నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖమును పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవదానికి కెజియా అనియు, మూడవదానికి కెరెం హప్పుకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చారు. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచాను.
పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి నొందెను.